దేవుని వందనాలు చెల్లించడానికి ఈ గృహంలో అవకాశం ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. ఇట్లానా ప్రియులారా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ప్రసంగి గ్రంథం, దయచేసి ఒకసారి మీ దగ్గర దైవ గ్రంథాలు ఉంటే చూడండి, లేకపోతే ఈ మాటలు 2 మాటలు చెప్తాను, శ్రద్ధగా వినవలసిందిగా కోరుతున్నాను. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1 నుంచి కొన్ని మాటలు ఈ విధంగా దేవుడు తెలియజేస్తున్నాడు. దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సులకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములైందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. చాలా అద్భుతమైన మాట అండి. నీ బాల్య దినములైందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడే వారికి దేవుని మార్గం మనం నేర్పాలి. దేవుని మీద ఆధారపడే అనుభవాలు నేర్పాలి. ప్రతి విషయంలో దేవుని ద్వారా ప్రార్థన చేసుకుని వారు సహాయం పొందే విధంగా వారికి ఆ అనుభవాలు నేర్పుతూ రావాలని దేవుని వాక్యం మరి తెలియజేస్తా ఉంది. బేబీ బిడ్డల కొరకు చక్కగా ప్రార్థన చేస్తూ ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఒక బాధ్యత కలిగి దేవుని పట్ల కృతజ్ఞత అనుభవాన్ని కలిగి ఉంటూ ఉంటుంది. మరి బిడ్డలను మాత్రం చిన్నప్పటి నుంచే చక్కగా చదువులో కొనసాగడంతో పాటు దైవ జ్ఞానంలో, దేవుని తలంపులలో, దేవుని ప్రణాళికలలో ఈ బిడ్డలు నడవాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన విధానంతో మరి ప్రార్థన చేస్తూ ఉంటుందని నేను విశ్వసిస్తూ ఉంటాను. వీళ్ళరా, చదువు మార్గం బిడ్డలకు అందించాలని ఎంత తపనపడుతూ ఉంటారో, దేవుని మార్గము కూడా వాళ్ళ దినములలోనే బిడ్డలకు అందించే ఆలోచన విధానాలు పెద్దవారు కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. కనుక దేవుడిచ్చినటువంటి వాగ్దానం ప్రకారం వాళ్ళ దినముల నుండే సృష్టికర్తను స్మరణ చేసుకుంటూ దేవుని సహాయంతో, దేవుని అడుగుజాడలలో బిడ్డలు నడిచే అనుభవాలు ఎప్పుడైతే మనం వారికి నేర్పుతామో, గుర్తుపెట్టుకోండి, వారు పెద్దయి అంతా ఇంతయి యవన ప్రాయంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు నేర్చుకున్న మార్గం, వారిని నడిపిస్తున్న దేవుణ్ణి వాళ్ళ జీవితంలో విడిచిపెట్టకుండా ఆ దేవుడిని అనుసరిస్తూ ముందు కొనసాగుతున్నారు. అందుకే 9వ వచనంలో కూడా అంటున్నాడు, 11వ అధ్యాయం 9వ వచనం ప్రసంగించారు, యవనుడా నీ యవన కాలము సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయం సంతృష్టిగా ఉండనిమ్ము. ఇలారా దేవుడు అంటున్నాడు, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చిన జ్ఞాపకము చేసుకున్నాము. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. బాల్య దినంలో మనం ఎలా ఉంటున్నాం, తీర్పు దినంలో దేవుడు మనల్ని లెక్కడుతాడు. యవన ప్రాయంలోకి వచ్చిన తర్వాత మనం ఎలా ఉంటున్నాం, తీర్పు దినంలో దేవుడు లెక్కడుతాడు. ఆ భయముతో మనం ఏం చేయాలంటే, బాల్య దినముల నుండి దేవుడు ఇచ్చిన బిడ్డలను దేవునికి మహిమార్థంగా పెంచాలి. అలాగే పెద్దవారు కూడా వారి భవిష్యత్తు కొరకు, వారి ఎదుగుదల కొరకు, దైవ జ్ఞానంలో వృద్ధి చెందడం కొరకు పెద్దవారిగా, ఉన్నతుగా మీరు తల్లిదండ్రులుగా మీ బాధ్యతను మీరు నిర్వర్తించే విధంగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. అందుకే ఎఫెసీ గ్రంథకర్త తెలియజేస్తున్నాడు, చక్కగా ఈ మాట తెలియజేస్తున్నాడు. ఈ ఒక్క మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము ఈ మాట ఒకసారి మనం చదువుకున్నప్పుడు చాలా మంచిగా ఈ మాట ఉంటుంది. ఈ మాటను పెద్దవారు అనుసరించాలి. ఈ మాటను పిల్లలకు కూడా నేర్పుకొని చక్కగా వారిని దైవ మార్గంలో నడిపించుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తారు. ఇక్కడ హెచ్చరికలు పిల్లలకు, తల్లిదండ్రులకు ఇవ్వడం జరిగింది. ఏమని? పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నువ్వు పెద్ద అయిన తర్వాత కూడా నాన్నగారిని, అమ్మగారిని ఎప్పుడు గౌరవిస్తూ ఉండాలి. ఓకేనా? వారిని నిష్కరిస్తూ ఉండడానికి ఎప్పుడు నువ్వు ప్రయత్నము చేయకూడదు. తర్వాత నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు. అంటే ఎక్కువ సంవత్సరాలు ఈ భూమి మీద దేవుడు నిన్ను దీర్ఘాయుస్తో నింపి ముందుకు నడిపిస్తాడు. దేవుని వాక్యం తెలియజేస్తాడు. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఇంకొక మాట ఏమన్నాడంటే, తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. ఇక్కడ ఎంతమంది వచ్చారు? పిల్లలు వారు నడవలసిన విధానం.
తల్లిదండ్రులు వారు నడవలసిన విధానం, తర్వాత తల్లిదండ్రులు బిడ్డలకు నేర్పవలసిన విధానం. ఈ 3 విధానాలలో మనం ఎప్పుడైతే ఆలోచన కలిగి ఉంటామో ఆ బిడ్డలకు దీవెనకరంగా దేవుడు ముందుకు నడిపిస్తాడని ఇచ్చిన వాగ్దానం యెషయా పట్ల దేవుడు నెరవేర్చును గాక. దేవుని దయను బట్టి 65వ కీర్తన 11వ వచనం ప్రకారం, చరణం ప్రకారం, సంవత్సరమును నీ దయాకిరీటం ధరింపజేస్తున్నావు అని దేవుడు ఇచ్చిన వాగ్దానం దేవుడు నెరవేర్చిన విధానాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మరి 11లోనికి దేవుడు 10లోనికి దేవుడు ప్రవేశింపజేస్తా వచ్చాడు. 9 సంవత్సరాలు ఆయన దయలో బిడ్డను కాచి కాపాడి ఆయన దీవెనలతో ఆరోగ్యాలతో వర్ధలింపజేసి 10వ సంవత్సరంలోనికి యెషయా ప్రవేశించడానికి అవకాశం ఇచ్చిన దేవునికే మహిమ కలుగును గాక. మరి ఇలాంటి సంవత్సరాలు ఎన్నో పొందుకొని దేవుని యందు ఆనందిస్తూ చదువులోను దైవ మార్గంలోను ఈ బిడ్డ వర్ధిల్లటానికి ఆయన సహాయము ఈ బిడ్డకు దేవుడు తోడే నడిపించును గాక. ఆమేన్. మరి సమయంలో మరి తమ్ముడు ప్రసాద్ అలాగే బేబీ ముందుకు వచ్చినట్లయితే మరి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని సిద్ధపడదాం. అమ్మా తమ్ముడు మరి తిరిగిస్తారా? రండి. నేను చెప్పినట్టుగా కట్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నా బర్త్డే సందర్భంగా సిద్ధపరిచిన ఈ కేకును కట్ చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే. మరి ఈ సమయంలో అందరూ కూడా కలిసి హ్యాపీ బర్త్డే పాడపాడుతూ ఉండగా రేషేకి వెళ్దాం. పాడండి, స్టార్ట్ చేయండి. ఇంకా